ఎప్పటినుంచో చేద్దామంటే ఇప్పటికి కుదిరింది. టైం అసలు సరిపోక పుల్లట్లు అనేది చేయలేదు. పిల్లలకి ఎలాగా సెలవులే కాబట్టి పుల్లట్లు అనేవి చేసి పెట్టాను. అది కూడా ఎటువంటి పప్పులు వాడకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. పుల్లట్లు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. పుల్లట్లకి రేషన్ బియ్యం బాగుంటాయి. 1.5 కప్పు బియ్యానికి అరకప్పు అటుకులు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి 7 గంటల సేపు నానబెట్టాలి. 7 గంటలకి బియ్యం అనేది నానుతాయి. అప్పుడు బియ్యంలో నీళ్లు వడకట్టేసి మిక్సీలో లేదా గ్రైండర్లో చాలా మెత్తగా గంధంలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి కలిపి మరొక 7 గంటలు లేదా ఓవర్ నైట్ ఉంచితే పిండి అనేది పులుస్తుంది. 7 గంటల తర్వాత ఒకసారి కలిపి తవా మీద కాస్త నీళ్లు చల్లి పిండిని ఈ విధంగా వేసేసుకుంటే వేసిన వెంటనే ఇలా బుడగల్లా వస్తాయి. పిండి పులియడం వల్ల ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. ఇలా ప్లెయిన్ గానైనా వేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు కారపొడితో కూడా వేసుకోవచ్చు. కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది. ఈ పుల్లట్లు చేసుకోవాలంటే కాస్త టైం పడుతుంది, కానీ తిన్నాక టైంనే మర్చిపోతాం.